Welcome to Sai Master Academy. We completed limits. Now we are going to start continuity, which is very close to limits. Already we know LHL and RHL. So if you know how to find LHL and RHL, it is easy to solve the questions from continuity chapter. And what about continuity? Continuity అంటే ఏంటంటే సింపుల్ గా మనకు కంటిన్యూస్ అంటే ఏంటి, ఇలా కంటిన్యూగా వెళ్ళిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ ఇలా పోయింది అనుకో, ఇది కంటిన్యూస్ కాదు. సింపుల్ డెఫినేషన్ అనమాట. ఇది సింపుల్ మనకు అర్థం కావడానికి. సైన్ కర్వ్ ఉంది, ఇలా స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ నుండి అయితే తెలుసా, వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎండ్ కాదు. ఇంకా ఇది కంటిన్యూస్ కర్వ్. ట్యాన్ కంటిన్యూస్ కాదు, అది ఇలా వస్తుంది, మళ్ళీ కట్ట ఇలా పోతుంది, మళ్ళీ కట్ట ఇలా పోతుంది, ఇది ట్యాన్. సో ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉంది, ఇది కంటిన్యూస్ ఫంక్షన్. స్ట్రైట్ లైన్ అంటే నథింగ్ బట్ ఈక్వేషన్ ఉంటుంది, ఏదో x+2y సంథింగ్ దట్ ఈస్ ఏ కంటిన్యూస్ కర్వ్. సో ఇది కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ అంటే ఏంటంటే కంటిన్యూగా ఉండకపోవడమే. ఇంకా సింపుల్ చెప్పాలంటే పెన్ను మనం పెట్టడం రాయడం స్టార్ట్ చేసినామంటే ఎండ్ అయిపోయేదాకా తీయకుండా ఎంత పెద్దగా ఉంటే కర్వ్ అంత పెద్దగా లైన్ కావచ్చు, ఏదైనా డ్రా చేస్తే అది కంటిన్యూస్. ఎక్కడైనా లేపి మనం మళ్ళీ దాని ప్లేస్ చేంజ్ చేసి స్టార్ట్ చేయాల్సి వస్తే అది కంటిన్యూస్ కాదు. అర్థమైందా? సో ఇది జనరల్గా ఓవరాల్గా డెఫినేషన్స్ అనమాట. సో మ్యాథమెటికల్గా ఎలా కంటిన్యూస్ కాదా ఎలా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే కంటిన్యూస్ అనేది కంటిన్యూటీ అనేది ద బిగ్ టాపిక్ ఆబ్జెక్టివ్లో. మనకి క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీకు నేను ఆల్రెడీ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ గురించి చెప్పా. కర్వ్ ఇలా స్టార్ట్ అయింది, ఎల్హెచ్ఎల్ దగ్గర పాజిబుల్ అయింది, ఎల్హెచ్ఎల్ దగ్గర పాజిబుల్ అయింది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది ఎట్ ద వాల్యూ ఆఫ్ ఇట్. ఎల్హెచ్ఎల్ దగ్గర పాజిబుల్ అయింది, ఆర్హెచ్ఎల్ దగ్గర పాజిబుల్ అయింది, ఎట్ ద వన్ పాజిబుల్ కాలే, అది కంటిన్యూస్ కాదు, కాట్లే. అంటే ఎల్హెచ్ఎల్ దగ్గర 2 వచ్చింది అప్రాక్సిమేట్లీ, ఆర్హెచ్ఎల్ దగ్గర 2 వచ్చింది అప్రాక్సిమేట్లీ, ఎట్ ద వన్ కూడా 2 వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇది మ్యాథమెటికల్ గా అంటే సింప్లీ ఏంటి, ఒక ఫంక్షన్ కి ఒక వాల్యూ దగ్గర లిమిట్ ఫైండ్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అనే ఒక వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి మనము లిమిట్ ఫైండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ if this is something L అనుకోండి, then limit extends to a minus f of x is equal to limit extends to a plus f of x కూడా ఏమవ్వాలి, LA అవ్వాలి. అంటే LHL RHL ఈక్వల్ గా ఉండాలి అండ్ ఎట్ ద వాల్యూ కూడా ఈక్వల్ గా ఉండాలి. 90% ఆఫ్ ద కర్వ్స్ LHL RHL ఈక్వల్ అయినాయి అంటే ఆ వాల్యూ దగ్గర కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనం అన్నిటికీ చెక్ చేయము, పర్టికులర్ గా ఏమైనా క్వశ్చన్స్ కడితే చెక్ చేస్తాం. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది ఇలా ఉంటే కంటిన్యూస్ అనమాట. ఇఫ్ LHL ఈక్వల్ టు RHL ఈక్వల్ టు ఎట్ ద వాల్యూ, దెన్ దట్ ఈస్ కాల్డ్ f of x is called what? Continuous function at x equal to a. x equal to ఏదైనా ఉండొచ్చు. If limit extends to a f of x is equal to limit extends to a minus f of x is equal to L but not equal to limit extends to a plus f of x. అంటే LHL దగ్గర ఏ వాల్యూ దగ్గర సేమ్ వచ్చి RHL దగ్గర రాలేదు అనుకోండి, దీన్ని ఏమంటారంటే LHL దగ్గర వచ్చింది కాబట్టి ఏమంటారు, లెఫ్ట్ కంటిన్యూస్ అంటారు. ఒకవేళ RHL దగ్గర వస్తే రైట్ కంటిన్యూస్, మొత్తానికి వస్తే కంటిన్యూస్. సో నేను RHL రాయట్లేదు, మీరు రాసుకోండి ఇక్కడ, ఓకేనా. సింపుల్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన వాల్యూ దగ్గర ఎక్స్ వాల్యూ దగ్గర LHL RHL కనుక్కుంటే సేమ్ రావాలి. ఇప్పుడు క్వశ్చన్స్ మనల్ని ఎలా అడుగుతాడు, షో దట్ కంటిన్యూస్ అని అడిగినప్పుడు LHL ఇచ్చి RHL అని అడుగుతాడు, RHL ఇచ్చి LHL అని అడుగుతాడు. లేదంటే దిస్ ఈస్ కంటిన్యూస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ABCK అని అడుగుతాడు. అంటే మనం వీ కెన్ టేక్ LHL ఈక్వల్ టు RHL. తీసుకోవడం వేరు, ప్రూవ్ చేయడం వేరు. ప్రూవ్ చేసేటప్పుడు రెండు సేమ్ అని ప్రూవ్ చేయాలి, తీసుకునేటప్పుడు తీసుకొని వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈజ్ దిస్ ఫంక్షన్ కంటిన్యూస్ ఎట్ 0? ఇది కంటిన్యూసా అడుగుతుండు. సెకండ్ ఎక్సర్సైజ్ మంచిగా చేస్తుంటే ఈజీ అనమాట. LHL RHL కనుక్కోవడం వచ్చు కదా మీకు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా దీన్ని నాట్ ఈక్వల్ టు 0 అని ఎందుకు మెన్షన్ చేశాడు, ఒకవేళ 0 అయిందనుకో ఏమవుతుంది, అది ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చేస్తుంది. కానీ మనం క్వశ్చన్స్ అన్ని చేసింది అదే కదా నాన్న. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x² - 1 by x - 1 డస్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్గా
దిస్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్. కానీ మనం ఏం చేసాం, 1 స్క్వేర్ చేసి క్యాన్సల్ చేసి 1 సబ్స్టిట్యూట్ చేసి 2 సాల్వ్ చేసామా లేదా? అంటే ఎక్కడది డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది, కానీ దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది. సో ఇది సింప్లిఫై చేసిన తర్వాత వచ్చేది, ఇది డైరెక్ట్ చేస్తే. అందుకే డైరెక్ట్ కాబట్టి ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ, 0 తీసుకోవద్దు. కానీ 0 తీసుకుంటే 1 వస్తుందా అని అడుగుతుంది. మళ్ళీ 1 తీసుకోవద్దు, కానీ 1 తీసుకుంటే 2 వస్తుందా? వస్తుంది 2. సో ఇప్పుడు మనకు ఇచ్చిన దాన్ని మీరు LHL అనుకోండి, సాల్వ్ చేయండి. RHL కూడా ఎంత రావాలి, వస్తే కంటిన్యూస్, రాకపోతే డిస్కంటిన్యూస్. ఇక్కడ ఏమంటున్నాడు, అడుగుతున్నాడు, క్వశ్చన్ ఇస్తున్నాడు, ఈజ్ దిస్ కంటిన్యూస్ ఎట్ 0? రైట్. సొల్యూషన్ లో చాలా ఈజీగా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ వాల్యూ దగ్గర, 0 f of x is equal to limit extends to 0. What is f of x? Sin 2x by x, which is a formula. Sin ax by x కదా. ఎంత ఆన్సర్? a అంటే 2a కదా. బట్ మన దగ్గర 0కి ఈక్వల్ చేసినప్పుడు ఎంత రావాలంట? సో సిన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, f of x నాట్ ఈక్వల్ టు f of 0. అంటే f of 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలంటున్నాడు? వస్తుందా? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0తో లిమిట్ కనుక్కుంటూ వస్తుందా? రావట్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక స్టెప్ రాయండి. దేర్ఫోర్ 2 నాట్ ఈక్వల్ టు 1. సిన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, f of x నాట్ ఈక్వల్ టు f of 0. ఇది రాయకపోతే మీకు ఒక మార్క్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు చేసేది ఏం లేదు, 4 మార్కులు దేనికి ఇవ్వాలి? ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ని మార్కులు. ఇది రాస్తే 1 మార్కు. తర్వాత ఏం రాయాలి? దేర్ఫోర్ f is not continuous or discontinuous at 0. దీనికి 1 మార్క్. మళ్ళా 4 మార్కుల నుంచి తెచ్చుకోవచ్చు. ఓకేనా? నౌ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ దిస్ ఫంక్షన్. x నాట్ ఈక్వల్ టు 3 అయితే, ఇది x ఈక్వల్ టు 3 అయితే ఎంత రావాలంట? 1.5. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 0/0 వస్తుంది. సో నౌ సొల్యూషన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, ఫంక్షన్ ఏంటి? x² minus 9 by x² minus 2x minus 3. If you substitute directly, you will get 0/0. Limit extends to 3. This is x² minus 9 అంటే ఏం రాయొచ్చు మనం? 3² by, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి, which is nothing but what? x minus 3 into x minus 1 రాయొచ్చు, x plus 1 రాయొచ్చు. x² minus 3x అంటే 2x, 3 1 3, correct. So which is limit extends to 3, x minus 3 into x plus 3 by x minus 3 into x plus 1. x minus 3 ఏమైంది? క్యాన్సల్ అయిపోయింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, x plus 3 by x plus 1. వాట్ ఈస్ x వాల్యూ? 3 plus 3 by 3 plus 1, which is what? 6/4, which is what? 15. 4 ja 16. 1.5 వచ్చేసిందా? సో which is nothing but what? RHL. ఇది LHL. సో therefore LHL ఈక్వల్ టు RHL. కింది లైన్ లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3 f of x ఈజ్ ఈక్వల్ టు f of 3. f of 3 వాల్యూకి సేమ్ అయిపోయింది. తర్వాత ఏం రాయాలి? therefore f of x is at x is equal to 3. Next, question number 3. Check the continuity of the function at x equal to 2. 2 దగ్గర కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూద్దాం. మనము 3 ఇచ్చాడు. సో LHL కనుక్కోవాలి, RHL కనుక్కోవాలి. రెండు సేమ్ వచ్చినాయి అనుకోండి, కన్క్లూడ్ చేయొచ్చు. రాలేదనుకోండి, మనం చేసేది ఏం లేదు. ఫస్ట్ ఎట్ x is equal to ఎంతంట? 2 LHL. లిమిట్ x tends to 2 minus f of x, which is equal to limit x tends to 2 minus f of x. At 2 minus, what is f of x? 2 minus x less than 2 కదా. 1/2 x² minus 4. Substitute 2 here. 1/2 2² minus 4. 2² minus 4. 4 minus 4 0. Got answer 0. LHL 0. RHL చేద్దాం. RHL.
So limit x tends to 2 plus f of x. What is for 2 plus f of x? X greater than 2. So ఏమొస్తుంది నాన్న? Limit x tends to 2 plus 2 minus 8x power minus 3. So which is equal to limit x tends to 2 plus 2 minus 8 by x cube రాయొచ్చా దీన్ని? So what is 2? Substitute చేయండి. 2 minus 8 by 8 which is equal to 2 minus 1 which is equal to 1. Since 0 not equal to 1, LHL not equal to RHL, therefore the function f of x is not continuous at ఇచ్చాడు 2 దగ్గర. Now come to one more question. అన్నీ ఇంతే, ఎగ్జామ్లో చాలా మందిని కాపాడేది ఇదే. అంటే వన్ ఆఫ్ దిస్ చాప్టర్ అన్ని మార్కులకి ఇదే కాదు, ఒక 4 మార్కులకి 2 అయితే ఈజీగా వస్తాయి, ఏదో ఒకటి రాసిన 2 మార్కులు వస్తాయి చూడండి. సో మనకి ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు, ఈజ్ ఆస్కింగ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఏమంటున్నాడు, దెన్ డిస్కస్ ద కంటిన్యూటీ. ఇది ఫంక్షన్ అయితే దీని కంటిన్యూటీ కనుక్కోమంటుండు. ఇంతకుముందు క్వశ్చన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ వన్, మరి ఇక్కడ ఇవ్వలే, అప్పుడు పై ఏడుందిరా, ఫైన్ చేయాలి, చూసి చెప్పాలి, ఫైన్ చేయడం ఏం లేదు. ఇగో ఈక్వల్ టు సింబల్ ఎక్కడ ఉందో చూసుకోండి, అంటే -2 ఒకటి 1 ఒకటి రెండింటి దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఈక్వల్ టు సింబల్ ఎక్కడ ఉంటే అదే వాల్యూ అనమాట. నౌ సొల్యూషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -2 చేద్దాం. LHL లిమిట్ ఎక్స్టెండ్స్ టు -2 మైనస్ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు -2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ లెస్ దెన్ -2 ఎక్కడ వస్తుంది, ఎక్స్ లెస్ దెన్ -2 ఇదే కదా. సో దట్ ఈస్ వాట్ 6 by x minus 10. సబ్స్టిట్యూట్ చేయండి, 6 by -2 minus 10 which is equal to 6 by -12 which is equal to -1/2. నో RHL చేద్దాం. at x equal to -2 దగ్గరే లిమిట్ ఎక్స్టెండ్స్ టు -2 ప్లస్ f of x. వాట్ ఈస్ -2 ప్లస్ f of x? x గ్రేటర్ దెన్ -2 అంటే ఏంటి ఫంక్షన్, 5 - 3x కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు -2 ప్లస్ ఆఫ్ 5 - 3x. నౌ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, 5 - 3 into what is x, -2 which is equal to 5 plus 3 to just 6 అంటే ఎంత వచ్చింది, 11 వచ్చింది. సో LHL నాట్ ఈక్వల్ టు RHL. నెక్స్ట్ ఇది ఫస్ట్ అనుకుందాం, ఇప్పుడు సెకండ్ అనుకుందాం. ఎట్ x is equal to what, one more value 1. now LHL చేద్దాం, LHL. so that is what limit extends to 1 minus f of x means x less than 1 కదా. x less than 1 ఇక్కడ ఉంది, x less than 1 what, 5 - 3x. limit extends to 1 minus 5 minus 3x. what is x value, 1. 5 minus 3 into 1 which is equal to 5 minus 3 is equal to 2. next RHL limit extends to 1 plus f of x. what is 1 plus means x greater than 1 ఎక్కడ వస్తుంది. so that is what limit extends to 1 plus x minus 1, x minus 1 by root x minus 1. so ఇది మళ్ళీ 0/0 ఫామ్ వస్తుంది. extends to 1 right, 1 minus 1 1 minus 1. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, చూడండి జాగ్రత్తగా నేను ఎలా చేస్తున్నానో. which is equal to limit extends to 1 plus x minus 1 ని we can write root x minus 1 into root x plus 1 by root x minus 1 రాయొచ్చా సార్. see a minus b into a plus b చేయండి, a square అంటే root x whole square, x square minus b square అంటే 1 square 1 ఈ రెండు క్యాన్సిల్. ఇప్పుడు extends to 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 plus 1 ఎంత వచ్చింది, 2. సో ఈక్వల్ వచ్చింది. therefore LHL equal to RHL. LHL equal to RHL కాబట్టి f of x is continuous at x is equal to 1. f of x is ఏదైనా discontinuous at x is equal to -2. అర్థమైందా. ఇంకో 4 ప్రాబ్లమ్స్ అయితే అయిపోతాం మన కంటిన్యూటీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, if f is given by is a continuous on R then what is k? this is continuous, వాడే కంటిన్యూస్ అని చెప్తున్నాడు. సొల్యూషన్ given f is ఏంటంట కంటిన్యూస్, therefore LHL equal to RHL.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ వాల్యూ దగ్గరంట 1 దగ్గర, ఏ వాల్యూ దగ్గర 1 దగ్గర లిమిట్ ఎక్స్టెండ్స్ టు, లేదు ఇక్కడ రాసుకోండి గివెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ at 1 అని రాసుకోండి. సో LHL లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 minus f of x is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 plus f of x. 1 మైనస్ దగ్గర ఫంక్షన్ ఏంటో చెప్పగలరా? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఎట్ ఎక్స్టెండ్స్ టు -1 అంటే x less than 1 కదా. వాట్ ఈస్ x less than 1? ఇక్కడే వస్తుంది, less than 2 కింద ఇటే కదా వచ్చేసేది. సో x less than దగ్గర ఏముంది మనకి 2, which is లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 plus that is x greater than 1. x greater than 1 ఏమొస్తుంది? k square x minus k, ఇది ప్లస్, ఓకేనా. నౌ 2 ఏగా 2 is equal to substitute 1 k square into 1 minus k. Now k square minus k minus 2 is equal to 0. Now k square minus 2k plus k minus 2 is equal to 0. Taking k common, k minus 2 plus 1 common, k minus 2 is equal to 0. 1 is k minus 2 and 1 is k plus 1 is equal to 0. One value k is equal to -1 and k is equal to 2. Any doubt? ఏమైనా డౌట్ ఉందా? స్పీడ్ ఏమైనా అయిందా? లేదు కదా. నెక్స్ట్ ఎస్. సో ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్ ఏంటంట, ఫంక్షన్ ఇచ్చాడు, ఇది మీకు నేను ఇంతకు ముందే లిమిట్స్లో చెప్పా, గుర్తొచ్చిందా? దాని ఆన్సర్ ఇదే వచ్చింది, మీకు అక్కడే చెప్పా కంటిన్యూటీ వస్తుంది. షో దట్ దిస్ ఈస్ కంటిన్యూస్ ఎట్ x equal to 0 అన్నాడు. సేమ్ ఇందాక చేసిందే నాన్న. సొల్యూషన్ లిమిట్ LHL లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos ax minus cos bx by x square. What is the formula? Cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 sin c minus d by 2. I told you that you have to write the formulas. నేను అందుకే ఇన్స్టెంట్ గా రాసుకోమని చెప్పేది, చదవమని చెప్పేది. ఒక్కరన్నా చెప్తున్నారా నాతో పాటు? బోర్డు నేను మాట్లాడుకున్నట్టుంది. వచ్చింది చెప్పాలి, రాంది నేను అసలు మిమ్మల్ని అడగా. వన్స్ రిపీట్ అయిందంటే ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. సో ప్లీజ్ కోఆపరేట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos c minus cos d ఫార్ములా ఏం రాసాం? -2 sin c plus d by 2 అంటే ax plus bx by 2 and sin c minus d by 2. ax minus bx by 2 by what? x square. -2 కామన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, సైన్ ఆఫ్ x కామన్ తీస్తే a plus b by 2 into x by x ఒక టర్మ్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండ్ సైన్ ఆఫ్ ఇక్కడ కూడా x కామన్ తీస్తే a minus b by 2 into x by x. ఏమైనా కొంచెం ఏమైనా డైరెక్ట్ అయిపోయిందా? ఇందాక చెప్పిందే కాబట్టి రాశా, ఓకే కదా. వాట్ ఈస్ ద ఫార్ములా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x is equal to a. So what is a? ikkadaneemo a plus b by 2 and there we have a minus b by 2. 2 cancel, which is minus of a square minus b square by 2, which is equal to b square minus a square by 2, which is what? RHL వచ్చింది కదా. Therefore LHL equal to RHL. Therefore limit extends to 0 f of x is equal to f of 0. Therefore f is continuous at x is equal to 0. Last two questions. Check the continuity of these functions at this one, this one, this one. మూడింటి దగ్గర చేయమన్నాడు, నేను రెండింటి దగ్గర చేస్తాను, మీరు ఒక దాని దగ్గర చేస్తారా? సో ఇక్కడ ఫైండ్ ఏబి దిస్ ఈజ్ కంటిన్యూస్ అని ఆర్ అన్నాడు. అరే ఆన్ ఆర్ అంటే ఏం తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ చూసుకోవాలి. 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. మూడింటి దగ్గర కంటిన్యూస్ అంట, ఆర్ దగ్గరే కంటిన్యూస్ అన్నాడు వాడు. మనకు ఆల్రెడీ 3 ఇచ్చాడు. సో ఈ మూడింటి దగ్గర కంటిన్యూ LHL ఈక్వల్ RHL చేసి సాల్వ్ చేసి ఏబి వాల్యూస్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది. ఫస్ట్ ఎట్ x ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను నేను, ఓకేనా. 0 ఏవేవి చెప్పాను నేను? 0 అని చెప్పనా? రైట్. LHL చేద్దాం నాన్న. లిమిట్ extends to 0 minus f of x. 0 minus f of x. I am writing directly 4 minus x square, which is equal to 4 minus 0, which is equal to 4. Now RHL at x equal to 0, that is
limit x tends to 0 plus x greater than 0, x greater than 0 అంటే x minus 5 which is equal to 0 minus 5 which is equal to minus 5. Since 4 not equal to minus 5, f is not continuous at x is equal to 0. Second, x is equal to 1 మళ్ళీ LHL. So limit x tends to 1 minus f of x, 1 minus x less than 1 ఎంతంట x minus 5 which is equal to 1 minus 5 which is equal to minus 4. Now RHL, so that is what? Limit x tends to 1 plus f of x. What is x greater than 1? 4x square minus 9 which is equal to 4 into 1 minus 9 which is equal to 4 or 9 పోతే minus 5. So 4 minus 4 not equal to minus 4 not equal to minus 5. Therefore the function f is what? Discontinuous at x is equal to 1. Now third one enti at x is equal to 2. homework continuous or discontinuous చెప్పండి నాకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్. Yeah, see, this is a continuous function. What is AB అనేది? సో ఎక్కడెక్కడ సొల్యూషన్ లో రాద్దాం. Given f is continuous on at x is equal to 0, 1 and చెప్పండి 3. Now first at x is equal to 0, given continuous kada, LHL equal to RHL. So limit x tends to 0 minus f of x is equal to limit x tends to 0 plus f of x. What is 0 minus f of x nana? అంటే x less than 0 దగ్గర ఫంక్షన్ ఏంటి? sin x is equal to limit x tends to 0 plus దగ్గర ఫంక్షన్ x greater than 0 అంటే ఏంటి? x square plus a. What is x? 0. sin 0 0, 0 plus a. What is a value? 0. a వచ్చింది, ఇంకేం కావాలి? b కావాలి. నౌ సెకండ్ పార్ట్ తీసుకుంటున్నా. at x is equal to what? ఇంకేమేమి ఉన్నాయి మన దగ్గర? 1. ఓకే 1 తీసుకుందాం. నౌ LHL equal to RHL. So limit x tends to 1 minus f of x is equal to limit x tends to 1 plus f of x. What is 1 minus f of x? 1 minus అంటే x less than 1 ఎంత వచ్చింది? x square plus a is equal to limit x tends to 1 plus అంటే x greater than 1 ఎంత వచ్చింది? bx plus 3. Now x tends to 1 కదా, substitute ఇక్కడ, that is 1 square 1 plus a is equal to b into 1 b plus 3. But what is a? ఇక్కడ ఉంది a value ఎంత ఉంది? 0. So 1 plus 0 is equal to b plus 3. Then b is equal to what? minus 2. So therefore a is equal to 0, b is equal to minus 2. This is about continuity for IPE. All 8 questions completed. The 8 questions kuda practice cheskondi. Okay na? Thank you. Practice these questions enough, but more questions are there in the chapter exercise. We will discuss later after complete of syllabus.